పేస్ ఇంజనీరింగ్ కళాశాల 3వ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఒంగోలు పట్టణంలో అట్టహాసంగా నిర్వహించారు. దక్షిణ బైపాస్లోని ఎస్జీవీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో కళాశాల నందు కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ మద్దిశెట్టి వాసుబాబు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు పెంపొందించుకోవాలన్నారు. అప్పుడే ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చన్నారు. డిగ్రీ పట్టభద్రులైన విద్యార్థులను వారిని ఉన్నతంగా తీర్చిదిద్దిన అధ్యాపకులను అభినందించారు. కళాశాల కార్యదర్శి మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ పేస్ ఇంజనీరింగ్ కళాశాల నందు అత్యుత్తమ బోధన అందిస్తున్నామని అన్నారు. అనేక మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ద్వారా బహుళజాతి కంపెనీల యందు ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. అటానమస్ హోదా పొందిన తర్వాత 3వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇంజనీరింగ్ పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాను అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ డెలివరీ హెడ్ ఎంఎస్ సుబ్రహ్మణ్యం, సిఐఐ వైస్ చైర్మన్ శరణం నరేంద్ర కుమార్, ప్లేస్మెంట్ అధికారి రూప, కళాశాల ప్రిన్సిపల్తో పాటు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీకు కావాల్సిన విజువల్ కానీ అంతా ఆ పక్కన హాల్లో కూడా అరేంజ్ చేస్తాం. Do's and don'ts and graduates instructions we gave. Principal sir is asking the questions. You are supposed to stand and keep your hand up. Pace Computer Solutions, Miss Padmaja Bayavaru, academic journey, but the result and dedication from your also contributed to the spirit of the soul.
అని ఓకే చెప్పాకండి. ఎలాగనుకున్నాను సార్? రెడీ సార్, స్మైల్ ప్లీజ్. ఉండు స్మైల్ స్మైల్ సార్. స్మైల్ సార్, స్మైల్. ద పేస్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క అకేషన్ 3rd గ్రాడ్యుయేషన్ డేకి నన్ను ఇన్వైట్ చేసినందుకు స్పెషల్ గెస్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ గ్యాదరింగ్ చూస్తే చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. బేసిక్గా ఏంటంటే ఈ 4 ఏళ్ళు వాడు పడిన కష్టానికి వాళ్ళకి వాడు 4 ఏళ్ళు పడిన కష్టానికి వాళ్ళకి దొరికిన ఆపర్చునిటీ అనమాట ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది. కానీ దిస్ ఈజ్ నాట్ ద ఎండింగ్ అండి, ఇది జస్ట్ ఎ బిగినింగ్. వాళ్ళు కాంపిటేటివ్ వరల్డ్లో వేర్ ఆపర్చునిటీస్ గ్రోత్ కాంపిటేటివ్ వరల్డ్ ఎంటర్ అవుతున్నందువలన వాళ్ళు ఇక్కడి నుంచి ఇది అడ్వాంటేజ్గా తీసుకొని ఇక్కడ నేర్చుకున్న పాఠాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలగాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇండస్ట్రీ అను అకాడమియా రిలేషన్షిప్ తోటి పేస్ అనేది ఈ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి నాక్ అక్రెడిషన్ సిలబస్సే కాకుండా స్కిల్ డెవలప్మెంటు మరియు ఇండస్ట్రీ అకాడమియాతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్స్ని ఇలా ఎంకరేజ్ చేయటం వల్ల స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళు రేపు వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఈజీగాను వాళ్ళు అక్కడ ఎన్విరాన్మెంట్కి అక్వైంట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నది. అదేవిధంగా స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఒకప్పుడు ఏంటంటే మనం చదివి రిప్రొడ్యూస్ చేసినవాడు గొప్ప. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవడైతే క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్త ప్రోడక్ట్స్ కొత్త సర్వీసెస్ వాల్యూ క్రియేషన్ చేయగలిగాడో అటువంటి స్టూడెంట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. లైక్ స్టార్టప్ కానీ యాంత్రప్రెన్యూర్గా కానీ డెవలప్ కావడానికి దిస్ ఈజ్ ద రైట్ ఏజ్. ఒకప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఒక 5 ఏళ్ళు వర్క్ చేసి దాని తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి యాంత్రప్రెన్యూర్షిప్ అనేది చేసుకుందాం అనుకుంటారు. కానీ ఇలాంటి కాలేజెస్ వాళ్ళని ఎంకరేజ్ చేసి యాంత్రప్రెన్యూర్షిప్ అనేది ఈవెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ కాలేజీలో రావటం వల్ల కొత్త ఐడియాస్ని వాళ్ళు డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో స్టూడెంట్స్ జాబ్ గివర్స్ కంటే జాబ్ సీకర్స్ కంటే జాబ్ గివర్స్గా తయారు కావటం వల్ల మన సొసైటీకి చాలా మంచిది, చాలా అడ్వాంటేజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవెంట్ అని అనుకోవట్లేదు, ఎందుకంటే స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కూడా, అంటే ఒక బ్యాచ్ బయటికి వెళ్తుందంటే సక్సెస్ఫుల్గా అది మేనేజ్మెంట్ అచీవ్మెంట్. అదే ఒక స్టూడెంట్ కాలేజ్ వదిలి ఒక డిగ్రీ తీసుకెళ్తుందంటే స్టూడెంట్ అచీవ్మెంట్. సో ఇక్కడ అందరూ అచీవర్సే. ఆ ఫెస్టివ్ వాతావరణం కనపడుతుంది. ఐఎమ్ వెరీ డిలైటెడ్ అండ్ ప్రివిలేజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. I'm really thankful to the management on this. I'm very delighted to be here on the graduation day of PACE graduates from BTech, MTech and MBA. Very distinguished guests were invited here, and the faculty, esteemed faculty is here with us. It's wonderful to see the atmosphere. It's very festive. And it's wonderful to see so many people graduating from here, close to 900 plus, right? And the 6,000 plus strength of the college. So many of these achievements are attributed to somebody like Sridhar that's been driving the college to this level. Sridhar Garu's efforts are paying off, I think, I would say at this point. And I see the excitement in kids' faces, and I wish them all the best and wonderful things they will do in life, I'm sure. And I wish them all the great things to come for them. 3rd graduation day celebrations జరుగుతున్నాయి. సో ఈరోజు గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే మాకు వచ్చిన గెస్టులందరూ కూడా, సో శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే నరేంద్ర గారు ఫ్రమ్ సిఐ, అలాగే సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ టీసీఎస్, సో వీళ్ళందరూ కూడా మంచిగా స్టూడెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ స్టూడెంట్స్లో క్వాలిటీ పెంచుతూ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ సో ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు సహకరించినటువంటి పేరెంట్స్కి,
అలాగే స్టూడెంట్స్కి అలాగే శ్రేయోభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు.